హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఓవర్ డ్రామా. లైఫే ఒక డ్రామా. ఈరోజు మీతో ఒక స్టోరీ షేర్ చేసుకుంటాను. అది మనందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి వినండి. సో కథ ఏమిటంటే, ఒక పెద్ద చెట్టు మీద ఒక గ్రద్ద గుడ్లు పెడుతుంటుందన్నమాట. పొరపాటున ఒక గుడ్డు ఏమవుతుందంటే జారి కింద పడిపోయి కింద ఉన్న కోడిగుడ్డులో కలిసిపోతుంది. ఆ కోడిపెట్ట ఏం చేస్తుందంటే దాని గుడ్లతో పాటు ఈ గద్ద గుడ్డును కూడా పొదుగుతూ కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ గుడ్లన్నీ కూడా పిల్లవుతాయి. ఈ గద్ద పిల్ల కూడా తన గద్దెల సంగతి తెలియక తను కూడా కోడిపిల్ల అనుకొని ఆ కోడిపిల్లలాగే జీవిస్తూ ఉంటుంది. కోడిపిల్లలు ఎలా తింటాయో, ఎలా పడుకుంటాయో, ఎలా తిరుగుతాయో, సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా కోడిపిల్లలు ఏమైతే చేస్తాయో, ఎలా జీవిస్తుందో అదే జీవితం, అదే లైఫ్ స్టైల్ని ఈ గద్ద పిల్ల కూడా అలవాటు చేసుకొని అలానే బతుకుతుంటుంది. కొన్నాళ్ళు ఇలా గడిచిన తర్వాత ఈ కోడిపిల్లలు ప్లస్ ఈ గద్దె పిల్ల కలిపి కొంచెం నీళ్ళు తాగుదామని ఇక్కడ పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్తాయన్నమాట. ఈ చెరువులో నీళ్ళు తాగుతుండగా ఈ చెరువు మీద ఒక పెద్ద నీడ అలా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఏంటో ఈ నీడ అని చెప్పేసి పైకి చూస్తే అది పెద్ద గ్రద్ద అనమాట. రెక్కలు చాపుకుంటూ ఆకాశంలో స్వేచ్ఛగా చాలా హ్యాపీగా ప్రశాంతంగా చాలా ఎత్తున హాయిగా ఎగురుతూ ఉంటుందన్నమాట. ఆ గద్దను చూసి ఈ కోడిపిల్లలు అన్నీ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వగాని ఈ ఏదైతే ఈ గద్ద పిల్ల ఉందో తను మాత్రం ఆ గద్దను చూసి మనసులో ఒకటి అనుకుంటుంది. సో నేను కూడా ఆ ఏదైతే ఆ పక్షి పైన ఎగురుతుందో అదే పక్షిలాగా నేను కూడా బాగా ఎత్తున ఎగరాలి, బాగా ఎత్తుకి ఎగరాలి, చాలా ప్రశాంతంగా చాలా స్వేచ్ఛగా నేను కూడా ఆ గద్దలాగే పైకి ఎగరాలి అని చెప్పేసి అనుకుంటుంది. అలా అనుకొని తను ఏం చేస్తుందంటే ఈ మిగతా కోడిపిల్లలతో చెప్తుంది, అరే నేను కూడా ఆ పక్షిలాగే పైకి ఎగురుతాను, హాయిగా స్వేచ్ఛగా నేను కూడా పైకి ఎగురుతాను అని చెప్పేసి ఎగరడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నిస్తుండగా ఆ కోడిపిల్లలు ఆ గద్ద పిల్లతో ఏమంటాయంటే, నీకు బుద్ధి బుర్ర ఉందా లేదా, మనలో ఎవరైనా అంత పైకి ఎగరడం చూసావా, మన ఫ్యామిలీలో కానీ మన కుటుంబంలో కానీ ఎవరైనా అంత పైకి ఎగిరి ఎగరడం చూసావా అని చెప్తూ ఆ పక్షి కోసం, ఆ పక్షులు వేరే మనం వేరే, అవి వేరే జాతి పక్షులు మనం వేరే జాతి పక్షులం, అవి ఎగరగలే పక్షులు మన నేల మీద తిరిగే పక్షులు, దాని జాతి వేరే మన జాతి వేరే, అవి ఓన్లీ ఎగరడానికే పుట్టాయి, ఎగిరే పక్షులు మాత్రమే అవి, మనం ఓన్లీ కింద నేల మీద జీవించే పక్షులు మాత్రమే, నేల మీద మనం జీవించాలి, ఇదే మన బతుకు, ఇదే మన జీవితం అని చెప్పేసి ఆ గద్దపిల్లకి చెప్తే కనీసం ఆ గద్దపిల్ల ఎగడానికి ప్రయత్నించకుండా వీళ్ళు చెప్పే మాటలు విని అలాగే తను కూడా అవును రైటే, నేను కూడా ఈ కోడిపిల్ల లాంటి దాన్ని అని చెప్పేసి తను కూడా మెల్లగా ఫిక్స్ అయిపోయి ఆ కోడిపిల్లలతోనే జీవితం కొనసాగిస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే మనలో కూడా చాలామంది ఏం చేస్తామంటే నీకు ఒక మంచి ఐడియా వస్తుంది, ఆ ఐడియాని ఉపయోగించుకొని ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా మంచి పొజిషన్కి వెళ్తావు, మంచి ఎత్తుకి ఎదుగుతావు. మనం ఏం చేస్తామంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి డెసిషన్ అడుగుతాం, సో ఏం చేస్తే బాగుంటుంది, అరే నాకు మంచి ఐడియా వచ్చింది, ఇది ఇలా చెయ్యొచ్చా, ఈ ఐడియా నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే ఈ ఐడియాని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే నేను మంచి సక్సెస్ అవుతాను రా, మంచి చేతికి ఎదుగుతాను రా అని చెప్పేసి చెప్తే వాళ్ళు నీకేం చెప్తారు, ఎదుగుతామంటే ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఏమంటారు, అరే ఈ ఐడియా అసలు మంచిది కాదు, అసలు ఈ ఐడియా అది మనకి వర్కౌట్ అవ్వదు, అది అసలు మనం చేయలేము, అది మనకి పని చేయదు, అది వేరే వాళ్ళు చేసుకోగలరు తప్ప మన లాంటి వాళ్ళు చేయలేము, అది మన కుటుంబంలో కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరైనా అది చేసి నువ్వు అనుకున్న ఐడియా ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మనకి డిమోటివేట్ చేస్తాం. సో మనం కూడా ఏం చేస్తాం, వాళ్ళు చెప్పింది విని, ఎవడో చెప్పింది విని నీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయకుండా కనీసం ప్రయత్నం కూడా చేయకుండా నిజమేనేమో మనం ఇది చేసిన సక్సెస్ అవ్వమేమో అని చెప్పేసి నువ్వేం చేస్తావు, అక్కడే డ్రాప్ అవుతుంది. సో వాళ్ళ లైఫ్ లాగే నీ లైఫ్ కూడా అలా చాలా ఇలాగే జరిగిపోతుంది. అదే ఆ రోజు గద్ద పిల్ల ఏవైతే ఈ కోడిపిల్ల చెప్పిన పాట వినకుండా తను ఎగరడానికి ప్రయత్నించుంటే కానీ ఖచ్చితంగా అది పైకి ఎగిరేది, చాలా ఎత్తుకి ఎగిరి హ్యాపీగా తన శ్వాసగా బతికేది. అలాగే మనం కూడా చుట్టుపక్కల చెప్పిన మాట వినకుండా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నీ మైండ్ ఏదైతే ఐడియా ఉందో దాన్ని అచీవ్ చేయడానికి దాని మీద ఫోకస్ చేసి ప్రతిరోజు ప్రయత్నం చేసి డైలీ నువ్వు దాని మీద వర్క్ చేసుంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అయ్యేవాడు. బట్ నువ్వేం చేస్తున్నావు, పక్కడి మాటలు విని వీళ్ళు ఎవరైతే ఫెయిల్యూర్స్ ఉన్నారో, ఎవరైతే సాధించలేరో వాళ్ళ మాటలు విని నువ్వు వాళ్ళలాగే తయారయ్యి వాళ్ళలాగే జీవించి అలాగే ఉంటుంది. సో ఫ్రెండ్స్, దయచేసి ఎవరి మాట వినకండి. మీకు ఏది అనిపించిందో అది నిజంగా మీ మనసుకి అది చేస్తే ఖచ్చితంగా సాధించగలను అని మీకు నమ్మకం ఉంటే దాని మీద మీరు ఫోకస్ చేయండి. మీరు పర్ఫెక్ట్గా మీ సాధన కానీ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఏ రోజుకైనా మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు.
సో మీ స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.